విజయవాడ కండ్రికలోని వాంబే కాలనీకి చెందిన 30 ఏళ్ల లక్ష్మి నిండు గర్భిణి. తక్షణమే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. చూస్తే చుట్టూ నడుంలోతు వరద నీరు. అంబులెన్స్ వచ్చే వీలు లేదు. ఇంటి నుంచి కదల్లేని పరిస్థితి. చుట్టుపక్కల వారు ఎవరి కష్టాల్లో వారున్నారు. సాయం చేయాలని ఉన్నా సాధ్యం కాని పరిస్థితి. లక్ష్మితో పాటు కుటుంబ సభ్యులందరిలోనూ ఒకటే ఆందోళన. ఏం చెయ్యాలో, ఎవరిని సంప్రదించాలో తెలియక తల్లడిల్లారు. లక్ష్మి కుటుంబ సభ్యులంతా ఆందోళనలో ఉన్న సమయంలో ఆపద్బాంధవుడిలా ముఖ్యమంత్రి చంద్రబాబు వరద బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా వాంబే కాలనీకి వచ్చారు. అధికారులు అటువైపు ప్రయాణం సురక్షితం కాదని చెబుతున్నా వినకుండా వీధుల్లోని చివరి ఇంటి వరకు జేసీబీపై వెళ్లి అక్కడ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. అన్నం కూడా తినకుండా సాయంత్రం వరకు పర్యటన కొనసాగించారు. ఈ క్రమంలోనే లక్ష్మి బంధువులు ఆయన వద్దకు వెళ్లి నిండు గర్భిణీ పడుతున్న అవస్థలను వివరించారు. ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సాయం కోరారు. నిండు గర్భిణీ పడుతున్న ఇబ్బంది తెలుసుకున్న చంద్రబాబు తక్షణమే స్పందించి అప్పటికప్పుడు ట్రాక్టర్ను పిలిపించారు. లక్ష్మిని అందులో ఎక్కించి తన కార్యాలయ సిబ్బందిని కూడా ఆమెకు తోడుగా పంపి ముప్పు ప్రాంతాన్ని దాటించారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న అంబులెన్స్ లో విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి కార్యదర్శి అడుసుమల్లి రాజమౌళి దగ్గరుండి ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్ శోభ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అధికారులంతా వరద బాధితుల కష్టాలను ఓపికగా వినాలి. మీ కుటుంబ సభ్యులే ఆ పరిస్థితిలో ఉంటే ఎలా స్పందిస్తారో అదేవిధంగా ప్రజల కోసం పనిచేయాలి, వారి ఇబ్బందులు తీర్చాలి అని 3 రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. తాను స్వయంగా ఆచరిస్తున్నారు. ఆయన చెప్పే మాటలు, చూపిస్తున్న చొరవే మంగళవారం నిండు గర్భిణీకి లక్ష్మికి వరమైంది. అధికారులు సిబ్బంది కూడా ఆయనలా మానవతా దృక్పథంతో వ్యవహరిస్తే ఎంతమందికి సాయం చెయ్యవచ్చో, మరెంతమంది ప్రాణాలు కాపాడవచ్చో తెలియజెప్పింది.